అందరికీ నమస్కారం. మీ మతం ఏదైనా, మీ కులం ఏదైనా, మీకు పెళ్ళైన తర్వాత మీ భార్యని కంటికి రెప్పలా చూసుకునే దమ్ము ధైర్యం ఉంటే పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలకి అన్నం కూడు ఇదే కాదు, కూడు కూడా కాదు, వాళ్ళని చదివించగలిగిన స్తోమత ఉండాలి. వాళ్ళకి రోగం ఏదైనా వస్తే దానికి ట్రీట్మెంట్ ఇప్పించిన స్తోమత లేకుండా అప్పుడే పిల్లల్ని కనండి. హైదరాబాద్లో బండ్లగూడ ఏరియా మహమ్మద్ అక్బర్, ఇతనికి అనాజ్ అని చెప్పేసి ఒక కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు. ఈ పిల్లోడికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నీలోఫర్ ఆసుపత్రిలో చూపిస్తున్నాను, చిన్నపిల్లడు ఆసుపత్రి. మొన్న 12వ తారీఖున అలాగే చూపించుకొచ్చాడు. బట్ అకస్మాత్తుగా పిల్లోడు కనపడలేదంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈవెన్ వాళ్ళ ఆవిడ వచ్చేసి, ఇతనేమో పళ్ళ షాప్ నడుపుకుంటాడట, పళ్ళ బండి, ఫ్రూట్స్. వాళ్ళ ఆవిడ మరి ఎక్కడో పని చేస్తూ ఉండిద్దట. మొన్న నైట్ వాళ్ళ ఆవిడ బయటికి వెళ్ళింది, ఇతను ఇంట్లో ఉన్నాడు. శుక్రవారం నైట్ ఆ పిల్లోడిని చంపి మూటగట్టి ఆ మూట తీసుకెళ్ళి నేరువైనటువంటి మూసికలో ఇప్పుడు గట్టిగా పారుతుంది కదా, ఆ మూసికలో వేసేసాడు. ఆ తర్వాత పిల్లోడు కనిపించడం అని చెప్పేసి వాళ్ళ ఆవిడని అడిగి ఫోన్ చేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తే వాళ్ళంతా ఎదుగుతున్నారు. ఏమేడు ఏంటి కనిపించకపోవటం ఏంటి, అసలే వాడికి హెల్త్ కూడా బాగోదు, పోలీస్ స్టేషన్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. గతంలో చాలాసార్లు ఇదే చెప్పా, మీలో కొంతమందికి అర్థం కావట్లేదు. ఫస్ట్ భార్య విషయంలో ఏదైనా తేడా వస్తే భర్తను అడుగుతారు, భర్త విషయంలో ఏదైనా తేడా కనుక ఉన్నా కనిపించకపోయిన ఏదైనా ఉంటే భార్యను అడుగుతారు అనుమానంగానే. పిల్లల విషయంలో ఫస్ట్ పేరెంట్స్ అనుమానిస్తారు. ఇదే విషయం నేను మన కుక్కడపల్లి సహస్ర విషయంలో కూడా చెప్పా, పోలీసు విచారణ చేసింది కూడా నేను చెప్పా. బట్ ఆ తర్వాత మనం కాదుకూడదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీడియో తీసేసాం. బట్ అనుమానం అన్నది చేసాం కాబట్టి అసలు కాదని తెలిసినట్టు క్షమాపణ కూడా మనం చెప్పాం. అయినా సరే ఫూలిష్ కొంతమంది కామెంట్లు పెట్టుకొచ్చారు, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు తెలియదు, అయినా సరే కామెంట్లు పెట్టండి తేడాగా. సో విషయం ఏంటి, ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చిన అనుమానం ఏంటి, పిల్లడికి హెల్త్ బాగాలేదు అంటున్నాడు, కనిపించట్లేదు అంటున్నాడు, రాత్రి నుంచి కనిపించట్లేదంటే ఏమైనట్టు. కానీ పోలీసులు వాళ్ళు వేలే విచారించారు. అప్పుడు తెలిసిందంటే నా బిడ్డకి ఒంట్లో బాగట్లేదు, ఎంత ట్రీట్మెంట్ ఇప్పినా సరే నయం కావట్లేదు. సో వాడి బాధ చూడలేకపోతున్నా, ఓ తండ్రిగా వాడిని ఆసుపత్రి తిప్పలేకపోతున్నా, నా వల్ల కాక చంపేసి గొంతుల మీద చంపి మూటగట్టి ఆ మూటను మూసి నదిలో పడేస్తా అన్నారు. ఏడ పడేసి చూపిద్దుగా అని చెప్పి పట్టుకెళ్ళారు పోలీసులు. బట్ నది పారుతుంది కదా నిండుగా, కనపడతాం కష్టమే. మొన్న నాగోల్ దగ్గర బోడప్పల దగ్గర ఒకటి ఇలాగే చేశాడు కదా, వాళ్ళ ఆవిడ గర్భంధం వాళ్ళ ఆవిడ్ని గోరాతి గురం కాలు చేతులు నరికి మేడ మొత్తం తీసేసి ఓన్లీ ఈ పార్ట్ నుంచి ఈ కింద నడుంపై నుంచి పైన అది ఒక్కటే మిగిలింది. పాపం పెళ్ళి లవ్ మ్యారేజ్ కదా, ఆ బాడీకి అలాగే అంచుకలు చేశారు. ఆ అమ్మాయి బాడీ కూడా పాటలు దొరకల. సో వీడికి ఇంటెన్షన్ మరలా అర్థమవుతుందా, ఒరే ఎదవల్లారా, ఎవరు నీ మాట అంటున్నా, కామంతో కటకటలాడిపోతూ వయసు వచ్చింది కదా అని చెప్పేసి పెళ్ళి చేసుకుని ఎదవలని అంటున్నా. పెళ్ళి అంటే అది కాదురా. మీకు సంపాదించగలిగిన స్తోమత ఉంది, మీకంటూ పక్కన ఒక తోడు ఉంటే బాగుంటుందని మీకు అనిపించింది, మీరు ఆవిడ కంటికి రెప్పలా కాపాడగలరు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి. పిల్లల విషయంలో కూడా ఆ పిల్లలు ఎలా పుట్టినా వాళ్ళని సాగలిగిన స్తోమత మీకు ఉండాలి. అలా లేనప్పుడు మీరు వారిని తీసుకెళ్ళి ఎక్కడ అనాథాశ్రమాల్లో ఉంచండి, మా వల్ల కాదు అని. అంతే తప్ప చంపటం ఏంట్రా, ఎవర్రా మీరు, అసలు చంపే హక్కు ఎవడిచ్చాడ్రా. ఇప్పుడు వాడిని అదుపులోకి తీసుకున్నారు తండ్రి, మిగతా పిల్లల పరిస్థితి ఏంటి, ఇంకా పిల్లోడేటి చనిపోయాడా, ఇప్పుడు వీడు జైలుకి వెళ్తాడా, ఆ కుటుంబం రోడ్డుని పడతాం కదా పాపం.